కోడలిని తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మామను నల్గొండ 2 టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కోడలిని తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మామను నల్గొండ 2 టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన చింతల వెంకటయ్య కుమార్తె ఐశ్వర్య 20కు 5 నెలల క్రితం పానగల్లుకు చెందిన వర్రె శివశంకర్తో వివాహం జరిగింది. వివాహానంతరం భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రె లింగయ్య తరచూ ఆమెను వేధిస్తూ చిన్న విషయాలకే తప్పుడు పడుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఐశ్వర్య ఈ నెల 18న ఉదయం పానగల్లు గ్రామంలోని తన ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు వర్రె లింగయ్యను సోమవారం ఉదయం అతని ఇంట్లో అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన చింతల వెంకటయ్య అనే అతని పెద్ద కుమార్తె ఐశ్వర్యని అందాజు 5 నెలల క్రితం పానగల్లకు చెందిన శివశంకర్కి ఇచ్చి పెళ్లి చేసినారు. పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలంతా ఇద్దరు మంచిగానే ఉన్నారు. అయితే ఆమె మామ లింగయ్య అనే వ్యక్తి ఆమె చేసే పనులు నచ్చగా చీటికి మాటికి వేధిస్తున్నాడని మానసికంగా ఆమె ఆవేదనకు గురై మన 18వ తేదీ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లోనే ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. ఇటు విషయంలో ఆమె తండ్రి చింతల వెంకటయ్య నిన్న మధ్యాహ్నం దరఖాస్తు ఇవ్వగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాము. ఇటు విషయంలో దర్యాప్తు చేసి పోస్టుమార్టం చేపించి ఆమె మామ అయిన చింతల వర్రె లింగయ్యను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. మానసికంగా వేసినట్టు ఆమె చేసే పనులు చీటికి మాటికి ఏమీ నచ్చడం లేదని, నువ్వు చేస్తే వేరే ఆమెను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు చేసే పనులు ఏమీ సరిగా నచ్చడం లేదని ఆమెను మానసికంగా వేధించినాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టింది, మా మామ చీటికి మాటికి నన్ను టార్చర్ చేస్తున్నాడు, అది నాకు టార్చర్లా అనిపిస్తుందని ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ కూడా అది సెల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని ఛార్జ్ షీట్ వేస్తాం. ఇంకా వేధించినట్లు ఇక్కడ ఎవరికి చెప్పలేదు అందులో.